శ్రీరామనవమి సందర్భంగా విజయవాడ మహానగరంలో మాన్యశ్రీ నాగలింగం శివాజీ గారి ఆధ్వర్యంలో హిందూ ధర్మ సంఘాలన్నీ కూడా కుల జాతి లింగ వర్ణ వర్గ వయోభేదాలు స్వస్తి పలికి జై శ్రీరాముని నినాదాలతో విజయవాడ మహానగరం అన్ని సందులు కూడా మారుమోగుతూ ఈ రోజున ముందుకు సాగిన జైత్రయాత్ర ఎలా అయితే రామభక్తిని రామశక్తిని రామనామాన్ని రామయుక్తిని రామ రాజ్య స్థాపన కోసం మనం అందరూ చూసామో దానికి మరింత చైతన్యవంతంగా సంఘటితంగా సమైక్యంగా హిందూ ధర్మ స్ఫూర్తితో ఈ యాత్ర అద్భుతంగా ముందుకు సాగింది. జై శ్రీరామ్. హిందూ ధర్మానికి కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం కలుగుతుంది. కొంతమంది హిందూ ధర్మాన్ని కూడా వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది కొంతమంది వ్యాఖ్యల వల్ల. ఏం లేదండి, ఎక్కడన్నా దాడులు జరిగినప్పుడు స్వామీజీలు మఠ పెద్దలు వాళ్ళకి కోపం రావడం సహజం. మరి వాళ్ళు ఉండేది ధర్మాన్ని రక్షించడం కోసమే, ధర్మో రక్షిత అంటారు కాబట్టి ఆ రక్షణ కోసం వాళ్ళ మీద దాడులు జరిగినప్పుడు అటువంటి చర్యల్లో వాళ్ళు మాట్లాడడంలో తప్పేం లేదు. ఎవరి ధర్మాలని వాళ్ళు రక్షించుకుందాం, వాళ్ళ మతాలను వాళ్ళు రక్షించుకుంటారు, అందరం కలిసే వెళ్తాం. ఇప్పుడు దీని హిందూ ధర్మానికి సంబంధించి పూర్తిగా అసలు ఇప్పుడు ఏం చెప్తారు మీరు? హిందూనే నాసానే చెప్పింది, అమెరికా నాసానే శ్రీచక్రం చూపించింది యుఎస్లో. అంటే హిందూ ధర్మం మొత్తం ప్రపంచం మొత్తం ఉంది, ఈ భారతదేశంలోనే కాదు. అంటే ఇది అఖండ భారతదేశంలోనూ ఉంది, ప్రపంచంలోనే ఉంది. హిందూ ధర్మం ఉంది. నింగి నేల భూమి ఆకాశం పంచభూతాలు ఎలా ఉన్నాయో హిందూ ధర్మం అంత గొప్పదండి. ఇప్పుడు హిందూయిజానికి సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. దీని మీద అసలు మీరేం మాట్లాడతారు? హిందూ ధర్మం అండి ఇది, హిందూయిజం కాదు, హిందూ ధర్మం. ఇది హిందూ ధర్మభూమి. దీంట్లో చర్చ ఏంటండి? అందరూ అన్ని సర్వమత సమ్మేళనంగా ప్రతి ఒక్కరు రాములు వారసులే. ముస్లిమ్స్ కూడా చాలా మంది మౌలాలు చెప్తున్నారు, మేము రాముని వారసులము, హనుమంతుడిని మేము ఫాలో అవుతున్నాం అని చెప్పి ముస్లిం మౌలాలే చెప్తున్నారు. అందరూ హిందూ ధర్మభూమి మీద ఉన్నారు. ఇది జై భారత్ మాతాకి జై అంటున్నారు. అందరూ హిందూ ధర్మంలోనే ఉంటున్నారు. ఈరోజు తిబుర్ తలాక్ కూడా అయ్యిందంటే హిందూ ధర్మ చట్టం బట్టే కోర్టు కూడా అదే ఫాలో అవుతున్నారు. వాళ్ళు సమ్మతించినట్టే అందరూ బాగున్నామండి. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పుడు మనం చూసుకోవచ్చు ప్రవీణ్ పగడాల లాంటి వారికి సంబంధించిన ఘటన కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అదేవిధంగా రాధామనోహర్ లాంటి వ్యక్తులు కొంతమంది కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇలా మతపరమైన వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి. దీని మీద మీరేమంటారు? అంటే ఇది ఒక చట్టం ఉందండి. యాక్చువల్గా ఏంటంటే చట్టం ఏది ఎవరిని కూడా ఇక్కడ మతానికి కులానికి ఏం కాదు, ఏదైతే నిజమంతో నిజాన్ని చట్టం తెలుస్తుంది. అది ఆల్రెడీ చట్టం ఇవ్వడం జరిగింది. ఇది కులానికి మతానికి కాదు. దానికోసం అందరూ వెయిట్ చేయాలని కోరుకుంటున్నాం.